హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఒక పార్టీ కాంట్రాక్ట్ని బ్రీచ్ చేసినప్పుడు వేరే పార్టీకి ఉండే సొల్యూషన్స్నే మనము రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటాం అనమాట. సో ఈ వీడియోలో మనం వచ్చేసి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అండ్ ఏమేమి రెమెడీస్ ఉన్నాయి అని డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ బిగిన్ విత్ ఆర్ టాపిక్ నౌ. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, when any party fails to perform his duties created by the lawful contract, it is called as breach of contract. సో ఇప్పుడు ఎనీ పార్టీ టు ద కాంట్రాక్ట్, సో కాంట్రాక్ట్లో మినిమం 2 parties ఉండాలి అని మనం చెప్పాం కదా. సో ఆ 2 partiesలో ఎవరైనా ఒకరు ఒప్పుకున్న పనిని చేయనప్పుడు దాన్ని మనము బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్తాం అనమాట. ఓకే, అతను చేస్తా అన్న పని చేయనప్పుడు దాన్ని మనము బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటాం. ఓకే, ఒకరు చేస్తా అన్న పని చేయనప్పుడు దాన్ని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటాం. ఓకే, మరి రెమెడీస్ అని అంటే ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు 2 persons ఉన్నారు అనుకుందాం. ఓకే, ఒక పర్సన్ చేస్తా అన్న పని చేయలేదు, అందువల్ల వేరే పార్టీకి ఏదైనా లాస్ రావచ్చు, అతను ఇంకా అట్లనే వెయిట్ చేసుకుంటూ ఉండలేడు కదా. సో అందుకోసమని కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఎవరికైతే బ్రీచ్ చేయబడినో వాళ్ళకి కొన్ని సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి, వాటిని మనము రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్తామన్నమాట. సో ఎవరైతే బ్రీచ్ చేశారో వాళ్ళు డిఫెండెంట్ అండ్ ఎవరైతే బ్రీచ్ చేయలేదో, ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ప్లెయింటిఫ్ అనమాట. ఓకే, అగ్రీవ్డ్ పార్టీ ఆర్ ప్లెయింటిఫ్ అని చెప్పొచ్చు. ఓకే, ఎవరైతే చేస్తా అన్న పని చేయలేదో వాళ్ళు డిఫెండెంట్ అవుతారు కోర్టులో కేసు వేసినప్పుడు. అండ్ ఎవరైతే లాస్ సఫర్ అవుతున్నారో అండ్ ఎవరైతే బ్రీచ్ చేయబడినరో వాళ్ళు మనకి ప్లెయింటిఫ్ అవుతారనమాట. ఓకే, సో ఇప్పుడు మనము రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి క్యాన్సలేషన్ ఆర్ రెసెషన్. సో ఇదేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఒక పార్టీ బ్రీచ్ చేసినప్పుడు అంటే ఒక పార్టీ చేస్తా అన్న పని చేయనప్పుడు అదర్ పార్టీ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. సో వేరే పార్టీ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దీన్నే మనము రెసెషన్ అని చెప్తాం అనమాట. అండ్ ఇంకేం చేయొచ్చు అని అంటే లైక్ ఇప్పుడు అతనికి ఏమైనా లాస్ వస్తే డ్యామేజెస్ కూడా అడగడానికి ఉంటుంది. అండ్ తర్వాతకి ఇప్పుడు అతను క్యాన్సిల్ చేసుకుంటున్నాడు కదా కాంట్రాక్ట్, సో లాస్ వస్తే వెనక్కి డ్యామేజెస్ అడిగావు, కాంపెన్సేషన్ అడిగావు. ఓకే, అండ్ నీకు కాంట్రాక్ట్లో ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నావు కాబట్టి ఏదైనా బెనిఫిట్ వచ్చినప్పుడు వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయాలన్నమాట. ఓకే, లాస్ వస్తే అడుగుతున్నప్పుడు నీకు బెనిఫిట్ వస్తే కూడా తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి ఈ పాయింట్ చెప్తుంది అనమాట. సో రెసెషన్ అంటే ఒక పార్టీ కాంట్రాక్ట్ని బ్రీచ్ చేసినప్పుడు ఇంకొక పార్టీ ఒక కాంట్రాక్ట్లో ఉన్న ఆబ్లిగేషన్స్ నుంచి బయటికి రావడం కోసం ఆ కాంట్రాక్ట్లో నుంచి బయటికి వచ్చేయచ్చు అని చెప్పి మనకి ఈ పాయింట్ చెప్తుంది అనమాట. సో దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ క్యాన్సలేషన్ ఆర్ రెసెషన్. ఓకే డన్. ఇప్పుడు ఒక పార్టీ కోర్టుకి వెళ్తుంది. సో అప్పుడు కోర్టుకి మాకు రెసెషన్ కావాలి అని చెప్తే కోర్టు రెసెషన్ గ్రాంట్ చేస్తుంది అని చెప్పాము. ఓకే, సో కానీ రెసెషన్ అన్నిసార్లు కోర్టు గ్రాంట్ చేస్తుందా అని అంటే నో. సో కొన్నిసార్లు మాత్రమే రెసెషన్ని కోర్టు గ్రాంట్ చేస్తుంది అండ్ కొన్నిసార్లు రెసెషన్కి పర్మిషన్ ఇవ్వదు, గ్రాంట్ చేయదు. సో అవి ఎప్పుడో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వెన్ రెసెషన్ ఈజ్ గ్రాంటెడ్. సో రెసెషన్ ఎప్పుడు గ్రాంట్ చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వాయిడబుల్ కాంట్రాక్ట్లో ప్లెయింటిఫ్ కాంట్రాక్ట్ని లైక్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు కోర్టు రెసెషన్ని గ్రాంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఫ్రీ కన్సెంట్ లేకుండా ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటాం అనమాట. ఓకే, సో తర్వాతకి అతను ఇంకా క్యాన్సిల్ చేసుకోవడానికి అతనికి ఛాన్స్ ఉంది, ఫ్రీ కన్సెంట్ ఇవ్వలేదు కాబట్టి. తర్వాత వెళ్ళి సార్ నేను ఫ్రీ కన్సెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను నా ఇష్టపూర్వకంగా ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వలేదు అని చెప్పి ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఈ ప్లెయింటిఫ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫ్రీ కన్సెంట్ ఇవ్వలేదో వాళ్ళు కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు కోర్టు రెసెషన్ అంటే కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయడం కోసం పర్మిషన్ గ్రాంట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొక కేసు ఏంటి అని అంటే సో కాంట్రాక్ట్ అన్నోన్ రీజన్స్ వల్ల అన్లాఫుల్ అయినప్పుడు, సో అన్లాఫుల్ అయిపోయింది, అది లాఫుల్ కాంట్రాక్ట్ కాదు అన్నప్పుడు లాఫుల్ అంటే ఏంటి అంటే లైక్ నాట్ అగైన్స్ ద లాకి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది ఏ కాంట్రాక్ట్ అన్నప్పుడు
ఆ కాంట్రాక్ట్ని మనం లాఫుల్ కాంట్రాక్ట్ అంటాం. అన్లాఫుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, లాకి అగెయిన్స్ట్గా ఉన్నప్పుడు దాన్ని అన్లాఫుల్ కాంట్రాక్ట్ అంటాం కదా. ఓకే, సో ఆ రీజన్స్ ఏంటో తెలియట్లేదు అండ్ ఇంకా ప్లెయింటిఫ్ వీళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకోవాలి కాంట్రాక్ట్ని అనుకుంటున్నప్పుడు అది ఆల్రెడీ అన్లాఫుల్ కాంట్రాక్ట్ కాబట్టి కోర్టు క్యాన్సలేషన్ అంటే రెసెషన్ని గ్రాంట్ చేస్తుంది. సో ఇన్ 2 కేసెస్లో మనకి కోర్టు రెసెషన్ని గ్రాంట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకి వాయిడబుల్ కాంట్రాక్ట్ని రెసెండ్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు గ్రాంట్ చేస్తుంది రెసెషన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కాంట్రాక్ట్ అన్లాఫుల్ అయినప్పుడు అండ్ అది కూడా అన్నోన్ రీజన్స్ వల్ల అన్లాఫుల్ అయినప్పుడు కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తుంది కోర్టు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని కేసెస్లో కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయదు. సో అది ఎప్పుడో చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు కోర్టు రెసెషన్ని గ్రాంట్ చేయదు అంటే క్యాన్సలేషన్కి పర్మిషన్ ఇవ్వదు, మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో అందులో ఫస్ట్ వచ్చేసి ప్లెయింటిఫ్ ఎక్స్ప్రెస్డ్గా లేదా ఇంప్లాయిడ్గా కానీ కాంట్రాక్ట్కి రాటిఫికేషన్ ఇచ్చినప్పుడు కోర్టు రెసెషన్ని గ్రాంట్ చేయదు. సో రాటిఫికేషన్ అంటే ఏంటి, లైక్ కన్సెంట్ ఇచ్చినప్పుడు, యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని మనం రాటిఫికేషన్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డిస్కస్ చేసాం కదా ఫ్రీ కన్సెంట్ లేదు అని చెప్పేసి. ఓకే, అతను నీకు అండి ఇన్ఫ్లుయెన్స్ చేసి మిస్రిప్రజెంటేషన్ చేసి ఒకవేళ ఒక గూడ్ అనుకుందాం, సో దానికి ఆ క్వాలిటీస్ లేవు కానీ ఆ గూడ్కి ఆ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి నీకు ఇచ్చేశాడు. అది నీకు తెలియదు అప్పుడు, తర్వాతకి తెలిసినాక కూడా నువ్వు ఏమీ అనలేదు, ఏమీ యాక్షన్స్ తీసుకోలేదు అని అంటే నువ్వు ఆ యొక్క కాంట్రాక్ట్ని, ఆ యొక్క మిస్రిప్రజెంటేషన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. సో ఈ విధంగా ఎక్స్ప్రెస్డ్గా కానీ ఇంప్లాయిడ్గా కానీ అట్లా ప్లెయింటిఫ్ రాటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఎందుకు నువ్వు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నావు అని చెప్పేసి కోర్టు రెసెషన్ని గ్రాంట్ చేయదు అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా ఎప్పుడైతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే పార్టీస్ టు ద కాంట్రాక్ట్ వాళ్ళ ఒరిజినల్ పొజిషన్లోకి వెళ్ళలేనప్పుడు అప్పుడు కూడా కోర్టు రెసెషన్ని గ్రాంట్ చేయదు అనమాట. సో అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు సో ఒక్కలాగా ఉండేది సిచ్యువేషన్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇంకొకలాగా అయిపోయింది సిచ్యువేషన్ అన్నప్పుడు కోర్టు రెసెషన్ని గ్రాంట్ చేయదు అనమాట. సో ఎందుకనంటే ఇప్పుడు రెసెషన్ గ్రాంట్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ పొజిషన్లోకి వెళ్ళాలి కానీ వాళ్ళు ఒరిజినల్ పొజిషన్లోకి వెళ్ళలేరు, ఇంకా వాళ్ళు తిరిగి ఆ పొజిషన్లోకి వెళ్ళలేరు అన్నప్పుడు కోర్టు కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు, గ్రాంట్ చేయదు రెసెషన్ అని మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద సెకండ్ కేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కేస్ వచ్చేసి ఇప్పుడు కాంట్రాక్ట్ సబ్సిస్టెన్స్లో ఉన్నప్పుడు అండ్ డ్యూరింగ్ ద కాంట్రాక్ట్ అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ కాంట్రాక్ట్ పైన థర్డ్ పార్టీకి ఏదైనా రైట్స్ వచ్చినప్పుడు ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన పార్టీస్ ఉన్నారు కదా, థర్డ్ పార్టీ కాకుండా ఇంకా మిగతా 2 పార్టీస్ ఉన్నారు కదా, సో వాళ్ళలో ఎవరైనా కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కోర్టు రెసెషన్ని గ్రాంట్ చేయదు అనమాట. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ అండ్ బి అనే 2 పర్సన్స్ ఉన్నారు అనుకుందాం. ఏ మిస్రిప్రజెంటేషన్ ఏదో ఒక అబద్ధం చెప్పి బి దగ్గర నుంచి గూడ్స్ కొనుక్కున్నాడు. ఓకే, బీకి తెలియదు అబద్ధం చెప్పాడు అని. ఓకే, గూడ్స్ కొనుక్కున్నాడు, కాంట్రాక్ట్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు, సికి అమ్మేశాడు. సికి గూడ్స్ని అమ్మేశాడు. సి గుడ్ ఫేత్లో కొనుక్కున్నాడు ఆ గూడ్స్ని అని అంటే గుడ్ ఫేత్ అని అంటే అరే ఓనరు అబద్ధం చెప్పకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాడు అని అనుకొని ఇతనే ఓనర్ ఈ గూడ్స్కి ఇంకా అని చెప్పేసి సి ఏం చేశాడు, గూడ్స్ని దగ్గర నుంచి కొనుక్కున్నాడు. ఓకే, ఇట్లా జరిగినప్పుడు ఇప్పుడు తర్వాతకి బికి అబద్ధం చెప్పి కొనుక్కున్నాడు అని తెలిసింది అన్నప్పుడు ఇతను క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. సో కోర్టుకి వెళ్ళాడు, క్యాన్సిల్ చేసేసాను సార్ మా ఇద్దరి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్, ఎందుకనంటే నాకు అబద్ధం చెప్పి గూడ్స్ తీసుకున్నాడు, మిస్రిప్రజెంటేషన్ చేసి గూడ్స్ తీసుకున్నాడు అని చెప్పి బి కోర్టుకి వెళ్ళిండు అనుకోండి. సో అప్పుడు కోర్టు రెసెషన్ని గ్రాంట్ చేయదు. ఎందుకు అని అంటే ఇక్కడ సికి రైట్స్ వచ్చేసినాయి, ఈ కాంట్రాక్ట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు సికి రైట్స్ గుడ్ ఫేత్లో వచ్చేసినాయి కాబట్టి ఈ కోర్టు రెసెషన్ని గ్రాంట్ చేయదు అని చెప్పి మనకి థర్డ్ పాయింట్ చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి పార్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవాలి, రెసెండ్ చేసుకోవాలి అని పార్టీస్ టు ద కాంట్రాక్ట్ అనుకున్నప్పుడు అండ్ ఆ పార్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ని మనం మిగతా కాంట్రాక్ట్తోని సపరేట్ చేయలేనప్పుడు
ఆ యొక్క కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయడం కోసం కోర్టు పర్మిషన్ గ్రాంట్ చేయదు, రిఫ్యూజ్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు అనమాట. దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అండ్ బి 2-3 వర్క్స్ చేయడం కోసము కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఓకే, అందులో 1 వర్క్ని తీసేయాలి అని అనుకుంటున్నారు అనుకుందాం. సో త్రీ వర్క్స్ చేయడం కోసం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ 3లో నుంచి 1 వర్క్ని తీసేయాలి అనుకుంటున్నారు, క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఈ 1 వర్క్కి ఇంకా మిగతా 2 వర్క్స్తోని లింక్ ఉన్నప్పుడు, అంటే ఈ వర్క్ చేయలేకపోతే ఇంకా వేరే వర్క్స్ కూడా చేయలేము అని అన్నప్పుడు కోర్టు రెసెషన్ని గ్రాంట్ చేయదు. ఎందుకనంటే దెర్ ఈజ్ అ లింక్ బిట్వీన్ దిస్ 3 వర్క్స్ అండ్ ఈ వర్క్తోని ఈ 2 వర్క్స్ని సపరేట్ చేయలేనప్పుడు మనకి కోర్టు రెసెషన్ని గ్రాంట్ చేయదు అని మనం చెప్పొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద 4 కేసెస్ ఇన్ విచ్ ద కోర్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు గ్రాంట్ ద రెసెషన్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ రెమెడీ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, దట్ ఈస్ recession. Okay, I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.